కాగుణింతం ఇప్పుడు నేర్చుకుందాం. కాకి తలకట్టిస్తే కా, కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కి, కాకి గుడి దీర్ఘమిస్తే కీ, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ, కాకి రుత్వం ఇస్తే క్రు, కాకి రుత్వం దీర్ఘమిస్తే క్రూ, కాకి ఏత్వం ఇస్తే కే, కాకి ఏత్వం ఇస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి పూర్ణానుస్వరం ఇస్తే కం, కాకి విసర్గం ఇస్తే కహ. ఇది మనకి కాగుణింతం. ఖాగుణింతం ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఖాకి తలకట్టిస్తే ఖా, ఖాకి దీర్ఘమిస్తే ఖా, ఖాకి గుడిస్తే ఖీ, ఖాకి గుడి దీర్ఘమిస్తే ఖీ, ఖాకి కొమ్మిస్తే ఖు, ఖాకి కొమ్ము దీర్ఘమిస్తే ఖూ, ఖాకి రుత్వం ఇస్తే ఖృ, ఖాకి రుత్వం దీర్ఘమిస్తే క్రూ, ఖాకి ఏత్వం ఇస్తే ఖే, ఖాకి ఏత్వం ఇస్తే ఖే, ఖాకి ఐత్వం ఇస్తే ఖై, ఖాకి ఓత్వం ఇస్తే ఖో, ఖాకి ఓత్వం ఇస్తే ఖో, ఖాకి ఔత్వం ఇస్తే ఖౌ, ఖాకి పూర్ణానుస్వారం ఇస్తే ఖం, ఖాకి విసర్గం ఇస్తే ఖహ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గా గుణింతం నేర్చుకుందాం ఇప్పుడు. గాకి తలకట్టిస్తే గా, గాకి దీర్ఘమిస్తే గా, గాకి గుడిస్తే గి, గాకి గుడి దీర్ఘమిస్తే గీ, గాకి కొమ్మిస్తే గు, గాకి కొమ్ము దీర్ఘమిస్తే గూ, గాకి రుత్వం ఇస్తే గ్రు, గాకి రుత్వం దీర్ఘమిస్తే గ్రూ, గాకి ఏత్వం ఇస్తే గే, గాకి ఏత్వం ఇస్తే గే, గాకి ఐత్వం ఇస్తే గై,
గాకి ఓత్వం ఇస్తే గో. గాకి ఓత్వం ఇస్తే గో. గాకి ఔత్వం ఇస్తే గౌ. గాకి పూర్ణానుస్వారం ఇస్తే గం. గాకి విసర్గం ఇస్తే గహ. ఒత్తు ఘ గుణితం నేర్చుకుందాం ఇప్పుడు మనం. ఘాకి తలకట్టిస్తే ఘ. ఘాకి దీర్ఘం ఇస్తే ఘా. ఘాకి గుడిస్తే ఘీ. ఘాకి గుడి దీర్ఘం ఇస్తే ఘీ. ఘాకి కొమ్మిస్తే ఘు. ఘాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఘూ. ఘాకి రుత్వం ఇస్తే ఘృ. ఘాకి రుత్వం దీర్ఘం ఇస్తే ఘృ. ఘాకి ఏత్వం ఇస్తే ఘే. ఘాకి ఏత్వం ఇస్తే ఘే. ఘాకి ఐత్వం ఇస్తే ఘై. ఘాకి ఓత్వం ఇస్తే ఘో. ఘాకి ఓత్వం ఇస్తే ఘో. ఘాకి ఔత్వం ఇస్తే ఘౌ. ఘాకి పూర్ణానుస్వారం ఇస్తే ఘం. ఘాకి విసర్గం ఇస్తే ఘహ. ఇది ఘ గుణితం. ఇప్పుడు మనము చా గుణితం నేర్చుకుందాం. చాకి తలకట్టిస్తే చ. చాకి దీర్ఘం ఇస్తే చా. చాకి గుడిస్తే చి. చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ. చాకి కొమ్మిస్తే చు. చాకి కొమ్ము దీర్ఘం ఇస్తే చూ. చాకి రుత్వం ఇస్తే చ్రు. చాకి రుత్వం దీర్ఘం ఇస్తే చ్రు. చాకి ఏత్వం ఇస్తే చే. చాకి ఏత్వం ఇస్తే చే. చాకి ఐత్వం ఇస్తే చై. చాకి ఓత్వం ఇస్తే చో. చాకి ఓత్వం ఇస్తే చో. చాకి ఔత్వం ఇస్తే చౌ. చాకి పూర్ణానుస్వారం ఇస్తే చం. చాకి విసర్గం ఇస్తే చహ. ఇది చా గుణితం. ఇప్పుడు ఒత్తు ఛ గుణితం నేర్చుకుందాం. ఛాకి తలకట్టిస్తే ఛ. ఛాకి దీర్ఘం ఇస్తే ఛ. ఛాకి గుడిస్తే ఛి. ఛాకి గుడి దీర్ఘం ఇస్తే ఛీ. ఛాకి కొమ్మిస్తే చు. ఛాకి కొమ్ము దీర్ఘం ఇస్తే చూ. ఛాకి రుత్వం ఇస్తే చ్రు. ఛాకి రుత్వం దీర్ఘం ఇస్తే చ్రు. ఛాకి ఏత్వం ఇస్తే ఛే.
ఛాకి ఏత్వం ఇస్తే ఛే. ఛాకి ఐత్వం ఇస్తే ఛై. ఛాకి ఓత్వం ఇస్తే ఛో. ఛాకి ఓత్వం ఇస్తే ఛో. ఛాకి ఔత్వం ఇస్తే ఛౌ. ఛాకి పూర్ణానుస్వారం ఇస్తే ఛం. ఛాకి విసర్గం ఇస్తే ఛహ. ఇప్పుడు జాగుణింతం నేర్చుకుందాం. జాకి తలకట్టిస్తే జా. జాకి దీర్ఘం ఇస్తే జా. జాకి గుడిస్తే జీ. జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ. జాకి కొమ్మిస్తే జూ. జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ. జాకి రుత్వం ఇస్తే జృ. జాకి రుత్వం దీర్ఘం ఇస్తే జృ. జాకి ఏత్వం ఇస్తే జే. జాకి ఏత్వం ఇస్తే జే. జాకి ఐత్వం ఇస్తే జై. జాకి ఓత్వం ఇస్తే జో. జాకి ఓత్వం ఇస్తే జో. జాకి ఔత్వం ఇస్తే జౌ. జాకి పూర్ణానుస్వారం ఇస్తే జం. జాకి విసర్గం ఇస్తే జహ. ఇప్పుడు మనం ఒత్తు ఝ గుణితం నేర్చుకుందాం. ఝాకి తలకట్టిస్తే ఝ. ఝాకి దీర్ఘం ఇస్తే ఝా. ఝాకి గుడిస్తే ఝి. ఝాకి గుడి దీర్ఘం ఇస్తే ఝీ. ఝాకి కొమ్మిస్తే ఝు. ఝాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఝూ. ఝాకి రుత్వం ఇస్తే ఝృ. ఝాకి రుత్వం దీర్ఘం ఇస్తే ఝృ. ఝాకి ఏత్వం ఇస్తే ఝే. ఝాకి ఏత్వం ఇస్తే ఝే. ఝాకి ఐత్వం ఇస్తే ఝై. ఝాకి ఓత్వం ఇస్తే ఝో. ఝాకి ఓత్వం ఇస్తే ఝో. ఝాకి ఔత్వం ఇస్తే ఝౌ. ఝాకి పూర్ణానుస్వారం ఇస్తే ఝం. ఝాకి విసర్గం ఇస్తే ఝహ. ఇది ఒత్తు ఝ గుణింతం. ఇప్పుడు టా గుణింతం నేర్చుకుందాం. టాకి తలకట్టిస్తే టా. టాకి దీర్ఘం ఇస్తే టా. టాకి గుడిస్తే టీ. టాకి గుడి దీర్ఘం ఇస్తే టీ. టాకి కొమ్మిస్తే టు. టాకి కొమ్ము దీర్ఘం ఇస్తే టూ. టాకి రుత్వం ఇస్తే ట్రూ.
టాకి రుత్వం దీర్ఘం ఇస్తే ట్రూ. టాకి ఏత్వం ఇస్తే టే. టాకి ఏత్వం ఇస్తే టే. టాకి ఐత్వం ఇస్తే టై. టాకి ఓత్వం ఇస్తే టో. టాకి ఓత్వం ఇస్తే టో. టాకి ఔత్వం ఇస్తే టౌ. టాకి పూర్ణానుస్వారం ఇస్తే టం. టాకి విసర్గం ఇస్తే టహ. ఇది టా గుణింతం. ఇప్పుడు ఒత్తు ఠా గుణింతం నేర్చుకుందాం. ఠాకి తలకట్టిస్తే ఠా. ఠాకి దీర్ఘమిస్తే ఠా. ఠాకి గుడిస్తే ఠీ. ఠాకి గుడి దీర్ఘమిస్తే ఠీ. ఠాకి కొమ్మిస్తే ఠూ. ఠాకి కొమ్ము దీర్ఘమిస్తే ఠూ. ఠాకి రుత్వం ఇస్తే ట్రూ. ఠాకి రుత్వం దీర్ఘమిస్తే ట్రూ. ఠాకి ఏత్వం ఇస్తే ఠే. ఠాకి ఏత్వం ఇస్తే ఠే. ఠాకి ఐత్వం ఇస్తే ఠై. ఠాకి ఓత్వం ఇస్తే ఠో. ఠాకి ఓత్వం ఇస్తే ఠో. ఠాకి ఔత్వం ఇస్తే ఠౌ. ఠాకి పూర్ణానుస్వారం ఇస్తే ఠం. ఠాకి విసర్గం ఇస్తే ఠహ. ఇదే ఒత్తు ఠా గుణింతం. ఇప్పుడు డా గుణింతం నేర్చుకుందాం. డాకి తలకట్టిస్తే డా. డాకి దీర్ఘమిస్తే డా. డాకి గుడిస్తే డి. డాకి గుడి దీర్ఘమిస్తే డి. డాకి కొమ్మిస్తే డు. డాకి కొమ్ము దీర్ఘమిస్తే డూ. డాకి రుత్వం ఇస్తే డ్రూ. డాకి రుత్వం దీర్ఘమిస్తే డ్రూ. డాకి ఏత్వం ఇస్తే డే. డాకి ఏత్వం ఇస్తే డే. డాకి ఐత్వం ఇస్తే డై. డాకి ఓత్వం ఇస్తే డో. డాకి ఓత్వం ఇస్తే డో. డాకి ఔత్వం ఇస్తే డౌ. డాకి పూర్ణానుస్వారం ఇస్తే డమ్. డాకి విసర్గం ఇస్తే డహ. ఇది డా గుణింతం. ఇప్పుడు ఒత్తు ఢ గుణింతం నేర్చుకుందాం. ఢాకి తలకట్టిస్తే ఢ. ఢాకి దీర్ఘమిస్తే ఢా. ఢాకి గుడిస్తే ఢీ. ఢాకి గుడి దీర్ఘమిస్తే ఢీ. ఢాకి కొమ్మిస్తే ఢూ.
ఢాకి కొమ్ము దీర్ఘమిస్తే ఢూ. ఢాకి రుత్వం ఇస్తే ఢృ. ఢాకి రుత్వం దీర్ఘమిస్తే ఢృ. ఢాకి ఏత్వం ఇస్తే ఢే. ఢాకి ఏత్వం ఇస్తే ఢే. ఢాకి ఐత్వం ఇస్తే ఢై. ఢాకి ఓత్వం ఇస్తే ఢో. ఢాకి ఓత్వం ఇస్తే ఢో. ఢాకి ఔత్వం ఇస్తే ఢౌ. ఢాకి పూర్ణానుస్వారం ఇస్తే ఢం. ఢాకి విసర్గం ఇస్తే ఢహ. ఇది ఒత్తు ఢ గుణింతం. ఇప్పుడు మనం అనాగుణింతం నేర్చుకుందాం. అనాకి తలకట్టిస్తే అనా. అనాకి దీర్ఘమిస్తే అనా. అనాకి గుడిస్తే నీ. అనాకి గుడి దీర్ఘమిస్తే నీ. అనాకి కొమ్మిస్తే ను. అనాకి కొమ్ము దీర్ఘమిస్తే నూ. అనాకి రుత్వం ఇస్తే రు. అనాకి రుత్వం దీర్ఘమిస్తే రు. అనాకి ఏత్వం ఇస్తే నే. అనాకి ఏత్వం ఇస్తే నే. అనాకి ఐత్వం ఇస్తే నై. అనాకి ఓత్వం ఇస్తే నో. అనాకి ఓత్వం ఇస్తే నో. అనాకి ఔత్వం ఇస్తే నౌ. అనాకి పూర్ణానుస్వారం ఇస్తే నం. అనాకి విసర్గం ఇస్తే నహ. ఇప్పుడు తాగుణింతం నేర్చుకుందాం. తాకి తలకట్టిస్తే తా. తాకి దీర్ఘమిస్తే తా. తాకి గుడిస్తే తి. తాకి గుడి దీర్ఘమిస్తే తీ. తాకి కొమ్మిస్తే తు. తాకి కొమ్ము దీర్ఘమిస్తే తూ. తాకి రుత్వం ఇస్తే త్రు. తాకి రుత్వం దీర్ఘమిస్తే త్రూ. తాకి ఏత్వం ఇస్తే తే. తాకి ఏత్వం ఇస్తే తే. తాకి ఐత్వం ఇస్తే తై. తాకి ఓత్వం ఇస్తే తో. తాకి ఓత్వం ఇస్తే తో. తాకి ఔత్వం ఇస్తే తౌ. తాకి పూర్ణానుస్వారం ఇస్తే తం. తాకి విసర్గం ఇస్తే తహ. ఇప్పుడు ఒత్తు థ గుణితం నేర్చుకుందాం. థాకి తలకట్టిస్తే థ. థాకి దీర్ఘమిస్తే థా. థాకి గుడిస్తే థి.
థాకి గుడి దీర్ఘమిస్తే థీ. థాకి కొమ్మిస్తే థు. థాకి కొమ్ము దీర్ఘమిస్తే థూ. థాకి రుత్వం ఇస్తే థ్రు. థాకి రుత్వం దీర్ఘమిస్తే థ్రూ. థాకి ఏత్వం ఇస్తే థే. థాకి ఏత్వం ఇస్తే థే. థాకి ఐత్వం ఇస్తే థై. థాకి ఓత్వం ఇస్తే థో. థాకి ఓత్వం ఇస్తే థో. థాకి ఔత్వం ఇస్తే థౌ. థాకి పూర్ణానుస్వారం ఇస్తే థం. థాకి విసర్గం ఇస్తే థహ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం దా గుణింతం నేర్చుకుందాం. దాకి తలకట్టిస్తే దా. దాకి దీర్ఘమిస్తే దా. దాకి గుడిస్తే ది. దాకి గుడి దీర్ఘమిస్తే దీ. దాకి కొమ్మిస్తే దు. దాకి కొమ్ము దీర్ఘమిస్తే దూ. దాకి రుత్వమిస్తే ద్రు. దాకి రుత్వం దీర్ఘమిస్తే ద్రూ. దాకి ఏత్వమిస్తే దే. దాకి ఏత్వమిస్తే దే. దాకి ఐత్వమిస్తే దై. దాకి ఓత్వమిస్తే దో. దాకి ఓత్వమిస్తే దో. దాకి ఔత్వమిస్తే దౌ. దాకి పూర్ణానుస్వారం ఇస్తే దం. దాకి విసర్గం ఇస్తే దహ. ఇప్పుడు ఒత్తు ధ గుణింతం నేర్చుకుందాం. ధాకి తలకట్టిస్తే ధ. ధాకి దీర్ఘమిస్తే ధా. ధాకి గుడిస్తే ధీ. ధాకి గుడి దీర్ఘమిస్తే ధీ. ధాకి కొమ్మిస్తే ధూ. ధాకి కొమ్ము దీర్ఘమిస్తే ధూ. ధాకి రుత్వమిస్తే ధ్రు. ధాకి రుత్వం దీర్ఘమిస్తే ధ్రూ. ధాకి ఏత్వమిస్తే ధే. ధాకి ఏత్వమిస్తే ధే. ధాకి ఐత్వమిస్తే ధై. ధాకి ఓత్వమిస్తే ధో. ధాకి ఓత్వమిస్తే ధో. ధాకి ఔత్వమిస్తే ధౌ. ధాకి పూర్ణానుస్వారం ఇస్తే ధం.
ధాకి విసర్గం ఇస్తే ధహ. ఇప్పుడు మనం నా గుణింతం నేర్చుకుందాం. నాకి తలకట్టిస్తే నా, నాకి దీర్ఘం ఇస్తే నా, నాకి గుడిస్తే ని, నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ, నాకి కొమ్మిస్తే ను, నాకి కొమ్ము దీర్ఘం ఇస్తే నూ, నాకి వృత్తం ఇస్తే నృ, నాకి రుత్వం దీర్ఘం ఇస్తే నృ, నాకి ఏత్వం ఇస్తే నే, నాకి ఏత్వం ఇస్తే నే, నాకి ఐత్వం ఇస్తే నై, నాకి ఓత్వం ఇస్తే నో, నాకి ఓత్వం ఇస్తే నో, నాకి ఔత్వం ఇస్తే నౌ, నాకి పూర్ణానుస్వారం ఇస్తే నం, నాకి విసర్గం ఇస్తే నహ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పా గుణింతం నేర్చుకుందాం. పాకి తలకట్టిస్తే ప, పాకి దీర్ఘం ఇస్తే పా, పాకి గుడిస్తే పి, పాకి గుడి దీర్ఘం ఇస్తే పీ, పాకి కొమ్మిస్తే పు, పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ, పాకి రుత్వం ఇస్తే ప్రు, పాకి రుత్వం దీర్ఘం ఇస్తే ప్రూ, పాకి ఏత్వం ఇస్తే పే, పాకి ఏత్వం ఇస్తే పే, పాకి ఐత్వం ఇస్తే పై, పాకి ఓత్వం ఇస్తే పో, పాకి ఓత్వం ఇస్తే పో, పాకి ఔత్వం ఇస్తే పౌ, పాకి పూర్ణానుస్వారం ఇస్తే పం, పాకి విసర్గం ఇస్తే పహ. ఇప్పుడు ఒత్తు పా గుణింతం నేర్చుకుందాం. ఫాకి తలకట్టిస్తే ఫ, ఫాకి దీర్ఘం ఇస్తే ఫా, ఫాకి గుడిస్తే ఫీ, ఫాకి గుడి దీర్ఘం ఇస్తే ఫీ, ఫాకి కొమ్మిస్తే ఫు, ఫాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఫూ, ఫాకి రుత్వం ఇస్తే ఫ్రు, ఫాకి రుత్వం దీర్ఘం ఇస్తే ఫ్రూ, ఫాకి ఏత్వం ఇస్తే ఫే, ఫాకి ఏత్వం ఇస్తే ఫే, ఫాకి ఐత్వం ఇస్తే ఫై, ఫాకి ఓత్వం ఇస్తే ఫో,
ఫాకి ఓత్వం ఇస్తే ఫో. ఫాకి ఔత్వం ఇస్తే ఫౌ. ఫాకి పూర్ణానుస్వారం ఇస్తే ఫం. ఫాకి విసర్గం ఇస్తే ఫహా. ఇప్పుడు మనం బా గుణింతం నేర్చుకుందాం. బాకి తలకట్టిస్తే బా. బాకి దీర్ఘం ఇస్తే బా. బాకి గుడిస్తే బి. బాకి గుడి దీర్ఘం ఇస్తే బి. బాకి కొమ్మిస్తే బు. బాకి కొమ్ము దీర్ఘం ఇస్తే బూ. బాకి రుత్వం ఇస్తే బ్రు. బాకి రుత్వం దీర్ఘం ఇస్తే బ్రూ. బాకి ఏత్వం ఇస్తే బే. బాకి ఏత్వం ఇస్తే బే. బాకి ఐత్వం ఇస్తే బై. బాకి ఓత్వం ఇస్తే బో. బాకి ఓత్వం ఇస్తే బో. బాకి ఔత్వం ఇస్తే బౌ. బాకి పూర్ణానుస్వారం ఇస్తే బం. బాకి విసర్గం ఇస్తే బహా. ఇప్పుడు మనం ఒత్తు భా గుణింతం నేర్చుకుందాం. భాకి తలకట్టిస్తే భా. భాకి దీర్ఘం ఇస్తే భా. భాకి గుడిస్తే భి. భాకి గుడి దీర్ఘం ఇస్తే భీ. భాకి కొమ్మిస్తే భూ. భాకి కొమ్ము దీర్ఘం ఇస్తే భూ. భాకి రుత్వం ఇస్తే భృ. భాకి రుత్వం దీర్ఘం ఇస్తే భ్రూ. భాకి ఏత్వం ఇస్తే భే. భాకి ఏత్వం ఇస్తే భే. భాకి ఐత్వం ఇస్తే భై. భాకి ఓత్వం ఇస్తే భో. భాకి ఓత్వం ఇస్తే భో. భాకి ఔత్వం ఇస్తే భౌ. భాకి పూర్ణానుస్వారం ఇస్తే భం. భాకి విసర్గం ఇస్తే భహ. ఇప్పుడు మనం మా గుణింతం నేర్చుకుందాం. మాకి తలకట్టిస్తే మా. మాకి దీర్ఘం ఇస్తే మా. మాకి గుడిస్తే మీ. మాకి గుడి దీర్ఘం ఇస్తే మీ. మాకి కొమ్మిస్తే ము. మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే మూ. మాకి రుత్వం ఇస్తే మృ. మాకి రుత్వం దీర్ఘం ఇస్తే మృ. మాకి ఏత్వం ఇస్తే మే. మాకి ఏత్వం ఇస్తే మే.
మాకి ఐత్వం ఇస్తే మై, మాకి ఓత్వం ఇస్తే మో, మాకి ఓత్వం ఇస్తే మో, మాకి ఔత్వం ఇస్తే మౌ, మాకి పూర్ణానుస్వారం ఇస్తే మం, మాకి విసర్గం ఇస్తే మహా. ఇప్పుడు మనం యా గుణింతం నేర్చుకుందాం. యాకి తలకట్టిస్తే యా, యాకి దీర్ఘం ఇస్తే యా, యాకి గుడిస్తే ఈ, యాకి గుడి దీర్ఘం ఇస్తే ఈ, యాకి కొమ్మిస్తే యు, యాకి కొమ్ము దీర్ఘం ఇస్తే యూ, యాకి రుత్వం ఇస్తే యురు, యాకి రుత్వం దీర్ఘం ఇస్తే యురు, యాకి ఏత్వం ఇస్తే ఏ, యాకి ఏత్వం ఇస్తే ఏ, యాకి ఐత్వం ఇస్తే ఐ, యాకి ఓత్వం ఇస్తే యో, యాకి ఓత్వం ఇస్తే యో, యాకి ఔత్వం ఇస్తే యౌ, యాకి పూర్ణానుస్వారం ఇస్తే యం, యాకి విసర్గం ఇస్తే యహ. ఇప్పుడు మనం రాగుణింతం నేర్చుకుందాం. రాకి తలకట్టిస్తే రా, రాకి దీర్ఘం ఇస్తే రా, రాకి గుడిస్తే రి, రాకి గుడి దీర్ఘం ఇస్తే రీ, రాకి కొమ్మిస్తే రు, రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రూ, రాకి రుత్వం ఇస్తే రు, రాకి రుత్వం దీర్ఘం ఇస్తే రూ, రాకి ఏత్వం ఇస్తే రే, రాకి ఏత్వం ఇస్తే రే, రాకి ఐత్వం ఇస్తే రై, రాకి ఓత్వం ఇస్తే రో, రాకి ఓత్వం ఇస్తే రో, రాకి ఔత్వం ఇస్తే రౌ, రాకి పూర్ణానుస్వారం ఇస్తే రం, రాకి విసర్గం ఇస్తే రహ. ఇప్పుడు మనం లా గుణింతం నేర్చుకుందాం. లాకి తలకట్టిస్తే లా, లాకి దీర్ఘం ఇస్తే లా, లాకి గుడిస్తే లీ, లాకి గుడి దీర్ఘం ఇస్తే లీ, లాకి కొమ్మిస్తే లు, లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లూ, లాకి రుత్వం ఇస్తే ల్రు, లాకి రుత్వం దీర్ఘం ఇస్తే ల్రు,
లాకి ఏత్వమిస్తే లే, లాకి ఏత్వమిస్తే లే, లాకి ఐత్వమిస్తే లై, లాకి ఓత్వమిస్తే లో, లాకి ఓత్వమిస్తే లో, లాకి ఔత్వమిస్తే లౌ, లాకి పూర్ణానుస్వారం ఇస్తే లం, లాకి విసర్గం ఇస్తే లహ. ఇప్పుడు మనం వా గుణింతం నేర్చుకుందాం. వాకి తల కట్టిస్తే వా, వాకి దీర్ఘం ఇస్తే వా, వాకి గుడిస్తే వి, వాకి గుడి దీర్ఘం ఇస్తే వి, వాకి కొమ్మిస్తే వు, వాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ, వాకి వృత్తం ఇస్తే వృ, వాకి వృత్తం దీర్ఘం ఇస్తే వృ, వాకి ఏత్వం ఇస్తే వే, వాకి ఏత్వం ఇస్తే వే, వాకి ఐత్వం ఇస్తే వై, వాకి ఓత్వం ఇస్తే ఓ, వాకి ఓత్వం ఇస్తే ఓ, వాకి ఔత్వం ఇస్తే వౌ, వాకి పూర్ణానుస్వారం ఇస్తే వం, వాకి విసర్గం ఇస్తే వహ. ఇప్పుడు మనం షా గుణింతం నేర్చుకుందాం. షాకి తల కట్టిస్తే షా, షాకి దీర్ఘం ఇస్తే షా, షాకి గుడిస్తే షి, షాకి గుడి దీర్ఘం ఇస్తే షీ, షాకి కొమ్మిస్తే షు, షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ, షాకి రుత్వం ఇస్తే శ్రు, షాకి రుత్వం దీర్ఘం ఇస్తే శ్రూ, షాకి ఏత్వం ఇస్తే షే, షాకి ఏత్వం ఇస్తే షే, షాకి ఐత్వం ఇస్తే షై, షాకి ఓత్వం ఇస్తే షో, షాకి ఓత్వం ఇస్తే షో, షాకి ఔత్వం ఇస్తే షౌ, షాకి పూర్ణానుస్వారం ఇస్తే షం, షాకి విసర్గం ఇస్తే షహ. ఇప్పుడు మనం షా గుణింతం నేర్చుకుందాం. షాకి తల కట్టిస్తే షా, షాకి దీర్ఘం ఇస్తే షా, షాకి గుడిస్తే షి, షాకి గుడి దీర్ఘం ఇస్తే షీ, షాకి కొమ్మిస్తే షు, షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ,
షాకి రుత్వం ఇస్తే శ్రు. షాకి రుత్వం దీర్ఘం ఇస్తే శ్రు. షాకి ఏత్వం ఇస్తే షే. షాకి ఏత్వం ఇస్తే షే. షాకి ఐత్వం ఇస్తే షై. షాకి ఓత్వం ఇస్తే షో. షాకి ఓత్వం ఇస్తే షో. షాకి ఔత్వం ఇస్తే షౌ. షాకి పూర్ణానుస్వారం ఇస్తే షం. షాకి విసర్గం ఇస్తే షహ. ఇప్పుడు మనం సాగుణితం నేర్చుకుందాం. సాకి తలకట్టిస్తే సా. సాకి దీర్ఘం ఇస్తే సా. సాకి గుడిస్తే సి. సాకి గుడి దీర్ఘమిస్తే సి. సాకి కొమ్మిస్తే సు. సాకి కొమ్ము దీర్ఘమిస్తే సు. సాకి రుత్వమిస్తే సృ. సాకి రుత్వం దీర్ఘమిస్తే సృ. సాకి ఏత్వం ఇస్తే సే. సాకి ఏత్వం ఇస్తే సే. సాకి ఐత్వం ఇస్తే సై. సాకి ఓత్వం ఇస్తే సో. సాకి ఓత్వం ఇస్తే సో. సాకి ఔత్వం ఇస్తే సౌ. సాకి విసర్గం ఇస్తే సహా. ఇప్పుడు మనం హా గుణింతం నేర్చుకుందాం. హాకి తలకట్టిస్తే హా. హాకి దీర్ఘం ఇస్తే హా. హాకి గుడిస్తే హి. హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ. హాకి కొమ్మిస్తే హు. హాకి కొమ్ము దీర్ఘం ఇస్తే హూ. హాకి రుత్వం ఇస్తే హృ. హాకి రుత్వం దీర్ఘం ఇస్తే హ్రూ. హాకి ఏత్వం ఇస్తే హే. హాకి ఏత్వం ఇస్తే హే. హాకి ఐత్వం ఇస్తే హై. హాకి ఓత్వం ఇస్తే హో. హాకి ఓత్వం ఇస్తే హో. హాకి ఔత్వం ఇస్తే హౌ. హాకి పూర్ణానుస్వారం ఇస్తే హం. హాకి విసర్గం ఇస్తే హహా. ఇప్పుడు మనం అలా గుణింతం నేర్చుకుందాం. అలాకి తలకట్టిస్తే లా. అలాకి దీర్ఘం ఇస్తే లా. లాకి గుడిస్తే లి. లాకి గుడి దీర్ఘం ఇస్తే లీ.
లాకి కొమ్మిస్తే లు. లాకి కొమ్ము దీర్ఘమిస్తే లూ. లాకి రుత్వం ఇస్తే రు. లాకి రుత్వం దీర్ఘమిస్తే రు. లాకి ఏత్వం ఇస్తే లే. లాకి ఏత్వం ఇస్తే లే. లాకి ఐత్వం ఇస్తే లై. లాకి ఓత్వం ఇస్తే లో. లాకి ఓత్వం ఇస్తే లో. లాకి ఔత్వం ఇస్తే లౌ. లాకి పూర్ణానుస్వారం ఇస్తే లం. అలాగే విసర్గం ఇస్తే లహ. ఇప్పుడు మనం అక్షాగుణింతం నేర్చుకుందాం. క్షాకి తలకట్టిస్తే క్ష. క్షాకి దీర్ఘమిస్తే క్ష. క్షాకి గుడిస్తే క్షి. క్షాకి గుడి దీర్ఘమిస్తే క్షీ. క్షాకి కొమ్మిస్తే క్షు. క్షాకి కొమ్ము దీర్ఘమిస్తే క్షూ. క్షాకి రుత్వం ఇస్తే శ్రు. క్షాకి రుత్వం దీర్ఘమిస్తే క్షృ. క్షాకి ఏత్వం ఇస్తే క్షే. క్షాకి ఏత్వం ఇస్తే క్షే. క్షాకి ఐత్వం ఇస్తే క్షై. క్షాకి ఓత్వం ఇస్తే క్షో. క్షాకి ఓత్వం ఇస్తే క్షో. క్షాకి ఔత్వం ఇస్తే క్షౌ. క్షాకి పూర్ణానుస్వారం ఇస్తే క్షం. క్షాకి విసర్గం ఇస్తే క్షః. ఇప్పుడు మనం బండిరా గుణింతం నేర్చుకుందాం. బండిరా తలకట్టిస్తే రా. రాకి దీర్ఘమిస్తే రా. రాకి గుడిస్తే రి. రాకి గుడి దీర్ఘమిస్తే రీ. రాకి కొమ్మిస్తే రు. రాకి కొమ్ము దీర్ఘమిస్తే రూ. రాకి రుత్వం ఇస్తే రు. రాకి రుత్వం దీర్ఘమిస్తే రూ. రాకి ఏత్వం ఇస్తే రే. రాకి ఏత్వం ఇస్తే రే. రాకి ఐత్వం ఇస్తే రై. రాకి ఓత్వం ఇస్తే రో. రాకి ఓత్వం ఇస్తే రో. రాకి ఔత్వం ఇస్తే రౌ. రాకి పూర్ణానుస్వారం ఇస్తే రం. రాకి విసర్గం ఇస్తే రహ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.